మేడిగడ్ల రిపేర్లు పూర్తి, భారీగా వరద నీటి ప్రవాహం, 85 గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు విడుదల, రిపేర్లు చేసిన పనికిరాదంటూ గతంలో మంత్రి విమర్శలు, మేడిగడ్డ పనికే రాదన్న కాంగ్రెస్ మంత్రులు, నేడు వరద ప్రవాహాన్ని తట్టుకుంటూ టీవీగా నిలబడ్డ మేడిగడ్డ బ్యారేజ్, నాడు మేడిగడ్డను విమర్శించిన వాళ్ళే నేడు ఇసుక రీచ్ల వేలానికి సిద్ధం, 800 కోట్ల దందాకు భారీ స్కెచ్, ఎవరైనా ఏదైనా ఓ నిర్మాణం చేపట్టాక అందులో ఏదైనా రిపేర్ వస్తే దాన్ని పూర్తి చేసి తర్వాత అవసరాలకు అనుగుణంగా దాన్ని ఉపయోగించుకుంటారు, కానీ అది కూలిపోయే వరకు ఎవరు చూడరు. మన రాష్ట్ర ప్రభుత్వం వరుస దీనికి విరుద్ధం. కోట్లాది రూపాయలు వృధాగా పోయినా పర్వాలేదు కానీ దాన్ని మాత్రం రిపేర్ చేసేందుకు సమేసేరా అంటారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల విషయంలో అలాగే వ్యవహరించారు. చివరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల ఆదేశాలతో రిపేరింగ్ పనులు చేపట్టారు. అంతకుముందు రిపేర్ చేసిన మేడిగడ్డ పనికిరాదని స్వయంగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం గమనార్హం. అయితే ఇప్పుడు ఆ రిపేర్లు పూర్తయి వరద ప్రవాహం సాఫీగా సాగుతున్న దృశ్యాలు అక్కడ దర్శనం ఇస్తున్నాయి. ఇక చెప్పుర్రా సిగ్గులేని విధవల్లారా, ఎవడెవడైతే ఏ యూట్యూబ్ ఛానల్ అయితే, ఏ శాటిలైట్ ఛానల్ అయితే, ఏ దినపత్రికలు అయితే మేడిగడ్డిగా పనికిరాదు, 1,00,000 కోట్లు అట్లా ఒట్టిగా నాశనం చేసిండ్లు మురికి నీళ్ళల్లా, మేమైతే ఇంకా అద్భుతంగా చేద్దాము, మేడిగడ్డ పిల్లర్లు గుంగినాయి, అసలు అక్కర్రాదిగా కుక్కతోక తలిగి పందిరి కూలినట్టు వచ్చి బొమ్మలది అని చెప్పేళ్ళు. ఇప్పుడు చెప్పుర్రిగా, ఏ ఉత్తమ్ కుమార్ అయితే, ఏ ముఖ్యమంత్రి గారైతే, ఏ రాహుల్ గాంధీ గారైతే, ఏ ప్రియాంక గాంధీ గారైతే విహారయాత్రలకు పోయినట్టు పోయి తొంగి చూసి అక్కడ తొర్రబడ్డది, ఇక్కడ బొర్రబడ్డది, ఇక్కడ నెర్రలు పడ్డది, ఇక్కడ చీరకపోయింది, ఇక మొత్తం కూలిపోయింది అని చెప్పుకొచ్చింది కదా. మళ్ళా ఆ విమర్శలు చేసిన వాళ్ళే, ఆ నోటితోటి మాట్లాడిన వాళ్ళే మళ్ళీ రిపేర్లు చేసి నీళ్ళు ఇచ్చింది. ఎందుకంటే ఇది ఎందుకు ఇచ్చింది తెలుసా, ఇప్పుడు మేడిగడ్డ కింద ఉన్న పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి నీళ్లు లేక. ఇదే కనుక జరిగితే కాంగ్రెస్ను రైతులు చెప్పందుకొని వచ్చేటట్టు ఉన్నారని అర్థమైంది వాళ్ళకు. రిపేర్లు చేసి నీళ్ళు ఇడిచిపెడితే రిపేర్లు చేసినామన్న ఘనత అయినా మనకు వస్తుంది, నీళ్లు ఆపలేదు అనే కోపమైన రైతులకు దగ్గుతుంది, కాబట్టి నీళ్ళు ఇడిచిపెట్టవలసిందే. ఇక కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసి మేడిగడ్డ నాగం చేసిండు, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పోసిండు ఒట్టిగానే వృధాగా అని చెప్పింది కదా. కేసీఆర్ చేసిన ఘనత ఇది. రైతుల కోసం కేసీఆర్ చేసిన ఆలోచన ఇది, ఒక ఉత్తమమైన ఆలోచన. కాళేశ్వరం పైసలు పోతే పోయినాయి, పంటల కంటే ఎక్కువనా పైసలు, పంట పొలాలు పచ్చబడాలని కదా కేసీఆర్ చేసింది. 90,000 కోట్ల ప్రాజెక్టులో 1,50,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇప్పుడు ఏ ముఖాలు పెట్టుకొని మాట్లాడతారో మేడిగడ్డ మీద మాట్లాడు. ఇక తీన్మార్ మల్లిగాడు కావచ్చు, కుక్కరి నటోరియా రగ్గాడు కావచ్చు, ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా, తెలంగాణకు వ్యతిరేక శక్తులుగా పనిచేసే యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసే దినపత్రికలు కావచ్చు, తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు రాసే శాటిలైట్ ఛానల్ కావచ్చు, ఇప్పుడు ఏ ముఖాలు పెట్టుకొని మేడిగడ్డ గురించి మాట్లాడతారో మాట్లాడు. అయిపోయా, మీ భాగవతం అంతా తెలిసింది. ఇక మేడిగడ్డ కాళేశ్వరం మీద ఇంటికవా సంబంధం కూడా వీళ్ళు ఏం పట్టలేరు, అవినీతిని వెంటికవా సంబంధం కూడా అక్కడ పట్టలేరు. అది ప్రజలకు అక్కడికి వచ్చే ప్రాజెక్ట్ అని చెప్పగానే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నీళ్ళు వదిలిపెట్టింది.